హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో రిసార్ట్లో రూమ్ టూర్ చూశారు కదా. ఈ వీడియోలో రిసార్ట్ కంప్లీట్గా ఎలా ఉందో దాని ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను. మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది రిసార్ట్. సో ఇదే మా రూమ్. 6:30కి మార్నింగ్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. సో రూమ్ పక్కన ఇదంతా అనమాట. ఆపోజిట్లో ఏమో మంచి బ్యూటిఫుల్ గార్డెన్ ఇచ్చారు. చాలా రకాల డిఫరెంట్ ప్లాంట్స్తో వీళ్ళు డెకరేట్ చేశారు. రిసార్ట్ మొత్తం కూడా గ్రీనరీయే. అండ్ క్లైమేట్ చూడండి, చిన్నగా వర్షం పడుతుంది, అలానే పొగమంచు ఉంది. అండ్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా హైట్లో ఉన్నది, అది రెస్టారెంట్. అండ్ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే ఈ దారంతా నడుచుకుంటూ వెళ్ళాలి. సో మేము రూమ్ అయితే గ్రౌండ్లో తీసుకున్నాము. మనకి పైన ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ కూడా కూర్చొని మనం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అండ్ బాన్ ఫైర్ వేసినప్పుడు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో పైన రెస్టారెంట్ అండ్ పక్కన చూడండి టీ ఎస్టేట్స్. సో ఈ రిసార్ట్ మనకి టీ ఎస్టేట్ మధ్యలో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. మార్నింగ్ అవర్స్లో వర్షం పడుతుంది, అలానే పొగమంచు. మేము వెళ్ళిన రోజు అయితే 16 degrees 15 degrees ఉంది టెంపరేచర్. చాలా అంటే చాలా మిస్ట్గా, ఫాగీగా ఉంది. అండ్ ఈ గేట్ వచ్చేసి ఈ టీ ఎస్టేట్లోకి ఎంట్రన్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7:30కి ఓపెన్ చేస్తారు ఎవ్రీడే. సో వర్షం పడినప్పుడు లోపలికి వెళ్ళకూడదని వాళ్ళు కూడా వార్న్ చేశారు. ఎందుకంటే లీచెస్ చాలా ఎక్కువగా ఉంటాయంట, మన కాళ్ళని కరిచేస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పులు వేసుకొని, షూ వేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి లోపలికి, లేదా వెళ్ళకపోవడం చాలా బెటర్ అని అడ్వైస్ చేశారు. అండ్ ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి రెస్టారెంట్ వస్తుంది. ఇక్కడ మనకి జీప్ రైడ్ కూడా ఉంటుంది. జీప్ రైడ్ కావాలి అంటే ముందే రిసెప్షన్లో ఇన్ఫామ్ చేయాలి. 1200 రూపీస్ రైడ్, 2000 రూపీస్ రైడ్, ఇలా డిఫరెంట్గా 2 రైడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చి ఒక హిల్ దగ్గరికి తీసుకెళ్తారు, ఇంకొకటి ఇంకొంచెం దూరం తీసుకెళ్తారు. అలానే ఇక్కడ మనకి ఫోటోషూట్ కూడా ఉంది. అంటే వాళ్ళ ఊటీలో ట్రెడిషనల్ ట్రైబల్స్ వేసుకునే కాస్ట్యూమ్ వేసుకొని దిగొచ్చు. అలానే టీ ఎస్టేట్లో ఫొటోస్ తీస్తారు. ఎవరికైనా ఫోటోషూట్ కావాలి అంటే కూడా మనం రిసెప్షన్లో ముందే ఇన్ఫామ్ చేయాలి. అండ్ ఈ జీప్లో మనకి 4 members or 5 members-ని తీసుకెళ్తారు. అండ్ డిస్టెన్స్ బట్టి మనకి అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో ఎదురుగా ఉన్నది రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడికి వచ్చైనా తినొచ్చు, లేదా మీరు రూమ్లో నుండి ఆర్డర్ పెడితే మన రూమ్కే వాళ్ళు సర్వ్ చేస్తారు. మొత్తం చూడండి, రిసార్ట్ మొత్తం ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం గ్రీనరీ అండి. ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో, నేను ప్లాంట్స్దే ఒక వీడియో చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా, గ్రీనరీగా, చాలా కలర్ఫుల్గా ఉంది రిసార్ట్ మొత్తం కూడా. రావడానికి దారి ఎంత కష్టం అనిపించిందో, వచ్చిన తర్వాత మాత్రం అస్సలు వెళ్ళాలనిపించదు, అంత బాగుంది రిసార్ట్. అండ్ మీకు చూపిస్తున్నది రిసెప్షన్ అనమాట. దాని పక్కన ఇలాంటి ఫోటో బూత్స్ చాలా ఉన్నాయి మనం పిక్స్ దిగడానికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అంటే మనం కార్లో నుంచి బయట ఏరియాలో నుండి లోపలికి వచ్చేటప్పుడు మెయిన్ బోర్డ్ అక్కడ ఉంటుంది. అండ్ ఇదే జీప్ అనమాట. ఇక్కడ మనకి స్పా కూడా ఉంది. మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందో అది స్పా ఏరియా. అలానే ఇక్కడ కూర్చోడానికి ఉయ్యాలలు, చైర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. వర్షం పడుతుంది, మీరు వీడియోలో గమనించవచ్చు. సో ఇక్కడ కూడా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఇదంతా స్పా అనమాట. సో ఈ రిసార్ట్లో మనకి స్పా కూడా ఉంటుంది. ఎక్స్ట్రా కాస్ట్ మీరు పే చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది రిసెప్షన్ దగ్గర నుంచి ఇప్పుడు మనము రైట్ సైడ్ వెళ్తాం. ఇంతకుముందు రూమ్ దగ్గర నుంచి వచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను, మీకు ఎలా ఉందో చూపిస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవి కూడా రూమ్స్ అండి. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే మనకి వెహికల్ పార్కింగ్ ఇచ్చారు. సో ఎవరైతే ఓన్ వెహికల్స్ వచ్చినా, క్యాబ్స్ వచ్చినా, వాళ్ళ పిక్ అండ్ డ్రాప్ మొత్తం ఇక్కడ వరకే అనమాట. సో ఆ పైన కనిపిస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా. అండ్ కింద ప్రొవైడ్ చేసిన ఏరియా అంతా కూడా కార్ పార్కింగ్. అండ్ ఇక్కడ మనకి న్యూ ఇయర్ ఈవెంట్స్ కూడా జరుగుతాయంట. సో అందుకే అవన్నీ మేము జనవరిలో వెళ్ళాం కాబట్టి న్యూ ఇయర్కి సంబంధించిన ప్యాంప్లెట్స్, బోర్డ్స్ అన్నీ కూడా అలానే ఉంచేశారు. అండ్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూడండి, ఎంజాయ్ సీనిక్ జీప్ డ్రైవ్స్, ఆయుర్వేదిక్ మసాజ్, ఇవన్నీ కూడా ఈ రిసార్ట్ వాళ్ళు మనం కాంటాక్ట్ అవుతే వాళ్ళు మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మసాజ్ ఉంది, ఆయుర్వేదిక్ మసాజ్,
అలానే కిడ్స్ ప్లే రూమ్ కూడా ఉంది. ఇక్కడ బర్త్డే పార్టీస్ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ మాక్టైల్ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా వీడియోలో చూపిస్తాను, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఇలా ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్తే కలర్ఫుల్ ప్లాంట్స్, అసలు ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, కపుల్ ఫోటోషూట్ ఇలాంటి వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి. ఇక్కడ పక్షుల కోసం గ్రెయిన్స్, వాటర్ కూడా అరేంజ్ చేశారు. అండ్ వర్షం అయితే పడుతూనే ఉంది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. సో మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నా ఇక్కడ వరకు వస్తుంది అనమాట క్యాబ్. అండ్ అలానే ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక చిన్న పిల్లి చాలా బ్యూటిఫుల్గా వర్షంలో తడుస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక వ్యూ పాయింట్, అలానే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. ఇక్కడ మనకి దోశ, శాండ్విచెస్ ఇవన్నీ కూడా వేస్తారంట. ప్రస్తుతానికైతే వర్షం పడుతుందని ఈ కౌంటర్ క్లోజ్ చేశారు. సో అక్కడ లైవ్లో కుక్ చేస్తుంటే మనం ఇక్కడ కూర్చొని తింటూ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని సీటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి టీ ఎస్టేట్స్ కానీ, వ్యాలీ వ్యూ కానీ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వీడియోల కన్నా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రిసార్ట్లో స్టే చేస్తే మాత్రం నేను చెప్పింది 100% నిజమని ఫీల్ అవుతారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఆ పొగ మంచు, ఆ మొత్తం టీ ఎస్టేట్స్ కింద మొత్తం అంతా కూడా టీ ఎస్టేట్స్. సో మీకు ఇది అర్థమవుతుంది, రిసార్ట్ అనేది టీ ఎస్టేట్స్ మధ్యలో ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేశారో ఈ రిసార్ట్లో. సో అక్కడ ఒక స్వింగ్ ఇచ్చారు. అలానే ఇక్కడ కూడా మనం నైట్ పూట ఫుడ్ తెచ్చుకొని తినొచ్చు. బట్ ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు ఎవరు సర్వ్ చేయలేదు. లేకపోతే జనరల్గా ఇక్కడ కూడా కూర్చొని మనం ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఫుడ్ అనేది రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్లో ఫ్యామిలీ రూమ్స్తో పాటు డబల్ రూమ్, సింగిల్ రూమ్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో మేమైతే ఫ్యామిలీ రూమ్స్ తీసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా కింద గ్రౌండ్లో ఇచ్చిన ఫ్యామిలీ రూమ్ సెక్షన్ అనమాట. కింద పైన 2 ఉన్నాయి. సో టోటల్ 6 to 7 ఉన్నట్టు ఉన్నాయి ఇదొక్క హౌస్లోనే. సో ఇక్కడ కూడా ఇంకొక స్వింగ్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా మేమున్న రూమ్కి బ్యాక్ సైడ్ అనమాట టోటల్గా. సో ఇదే మేమున్న రూమ్ అనమాట. టోటల్ ఒక విల్లా లాగా ఉంది. సో మేమున్న దగ్గర 3 రూమ్స్ ఉన్నాయి, మా పైన 3 రూమ్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ 3 రూమ్స్ ఉన్నాయి. టోటల్ అదొక్క విల్లాలోనే దాదాపుగా ఒక 10 ఫ్యామిలీస్ ఉండొచ్చేమో, అలా మొత్తం అరేంజ్ చేశారు. సో ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్తాం. ఇది మొత్తం మా రూమ్కి బ్యాక్ సైడ్ అనమాట. మేము ఫ్రంట్లో ఉన్నాం, 3 రూమ్స్ ఉన్నాయి, బ్యాక్లో 3 రూమ్స్ ఉన్నాయి, పైన 3 రూమ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్, సో టోటల్ మీకు అర్థమై ఉంటుంది. నేను ఇంతకుముందు మా రూమ్ నుంచి టోటల్గా తీసుకెళ్ళి రౌండ్ వేసుకొని మళ్ళీ బ్యాక్ నుంచి మా రూమ్ దగ్గరికి వచ్చాను. సో ఇది టీ గార్డెన్స్ ఎంట్రన్స్ గేట్ అనమాట. రెస్టారెంట్ దగ్గర ఒక గేట్ ఉంటుంది, ఇక్కడ ఒక గేట్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే లాక్ వేశారు. మనం 7:30కి ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళి టీ గార్డెన్స్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. సో రిసెప్షన్ పక్కన నుంచి మనం వెళ్తే ఇక్కడ మనకి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ కిడ్స్ ప్లే ఏరియాలో అన్నీ కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. వీడియో గేమ్స్ ఆడాలంటే పర్ హవర్ 300 రూపీస్ పే చేస్తే వాళ్ళు మనకి రిమోటు, గేమ్స్ అన్నీ కూడా లోడ్ చేసి ఇస్తారు. పదండి కిడ్స్ ప్లే రూమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఇదే కిడ్స్ ప్లే ఏరియా. మనకి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చారు, పిల్లలు తాగడానికి జ్యూస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మొత్తం చాలా చిన్న పిల్లలు ఆడుకోవడానికి రూమ్ అనమాట.
అండ్ ఇక్కడ కొన్ని ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు. క్యారమ్స్, బిలియర్డ్స్ ఇలాంటివన్నీ గేమ్స్ ప్రొవైడ్ చేశారు. అంటే చెస్. అలానే ఇక్కడే మనకి VR గేమ్స్ ఉన్నాయి. ఈ VR గేమ్స్ ఆడాలంటే మాత్రం పర్ హవర్ 300 రూపీస్ మనం రిసెప్షన్లో పే చేస్తే వాళ్ళు ఇక్కడ మనకి గేమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ఇస్తారు. చూడండి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఉంది, లూడో, చెస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగానే మనం యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ VR గేమ్స్ ఆడాలంటే మాత్రమే మనం అమౌంట్ పే చేయాలి. సో ఫస్ట్ అయితే ఆకలేస్తుందని బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళిపోయాము. సో ఇది వచ్చేసి బఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. పర్ పర్సన్ 300 రూపీస్. ఈ రిసార్ట్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, కాంప్లిమెంటరీ అంటూ ఏమీ లేదు. సో మనం అన్నీ పే చేసుకొని తీసుకోవాలి. వీళ్ళు బఫే బ్రేక్ఫాస్ట్లో అన్నీ కూడా మన దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తారండి. అంటే జనరల్గా మనం బఫే ఎలా ఉంటుంది, అన్నీ అరేంజ్ చేస్తారు, మనం వెళ్ళి సర్వ్ చేసుకుంటాం. ఇక్కడ అలా కాకుండా ఫుడ్ వేస్టేజ్ కాకూడదని వాళ్ళ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఆ రోజు కుక్ చేశారో అవన్నీ కూడా వాళ్ళే మన దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తారు. సో ఆ రోజు క్లైమేట్ చాలా బాగుందని మేము బయట కూర్చున్నాము. అండ్ ఆ రోజు మనకి ఇచ్చిన మెనూలో ఇడ్లీ, దోశ, మనకి బ్రెడ్, ఆమ్లెట్ ఇవన్నీ కూడా సర్వ్ చేస్తారు. అన్లిమిటెడ్, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు, కానీ వాళ్ళే తెచ్చి వేస్తారు. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఆ రోజు పొంగల్ అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా పొంగల్కి ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులో పొంగల్ చాలా మెయిన్ ఫెస్టివల్. సో వీళ్ళందరూ కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. హోటల్ రిసార్ట్ స్టాఫ్ అంతా కూడా చాలా చక్కగా ట్రెడిషనల్ వేలో ఇటుకలు పెట్టి, కుండ పెట్టి, చెరుకు గడలు తెచ్చి, మీరంతా వీడియోలో చూడండి. మాకు చాలా బాగా అనిపించింది. ఫెస్టివల్ని మిస్ అయ్యాము అని కూడా అనిపించలేదు. వీళ్ళు అంత చక్కగా ఇక్కడ సెలబ్రేట్ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ ఎస్టేట్లోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మీకు దూరంగా గ్లాస్ హౌస్ లాగా కనిపిస్తుంది చూడండి, అదే మా రిసార్ట్ అనమాట. ఈ రిసార్ట్లో మీరు ఏ రూమ్ తీసుకున్నా కూడా బాల్కనీ వ్యూ ఈ టీ ఎస్టేటే కనిపిస్తుంది. సో చూసారా, మొత్తం టీ ఎస్టేట్స్ అండి. ఎటువైపు చూసినా కూడా మీకు టోటల్గా టీ గార్డెన్సే ఉంటాయి. అండ్ మధ్యలో మా రిసార్ట్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా, ప్లెజెంట్గా ఉంటుంది స్టే ఇక్కడ. అసలు పొల్యూషన్ కానీ వెహికల్ సౌండ్ ఏదీ రాదండి, అంత బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో చూసి మీకు కూడా నచ్చింది అనుకుంటాను. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.